నమస్తే. నేను డాక్టర్ వెంకటాచలంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. చాలామంది బిలీవ్ చేసేది ఏంటంటే, మనం పుట్టినప్పుడు ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయో బ్రెయిన్లో, ఎన్ని ఉన్నాయో అవి అలానే ఉంటాయి, ఇంక్రీజ్ కావు అని ఎప్పుడో 100 years నుంచి మెడికల్ సైన్స్ అదే చెప్తూ వచ్చింది. మధ్యలో ఏమైనా రీసెర్చ్ ఏమైనా మార్పులు చేర్పులు వస్తే కనుక అవి మనకి తెలుస్తుండేవి. అయితే 2011లో మటుకు ఒక రీసెర్చ్ చేశారు. అందులో ఏంటంటే 67 years దాటిన వాళ్ళని, సహజంగా ఆ టైంలో దాటిన వాళ్ళకి ఏమవుతుందంటే మెమరీ లాస్ అవుతూ ఉంటుంది. సో అందరిలో అవుతుందని కాదు, కొంతమందిలో అవుతూ ఉంటుంది. సో దానికి అప్పుడు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని మర్చిపోతారు. ఉదాహరణకి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి షాప్కి వెళ్ళారు అనుకోండి, ఆ మధ్యలో వాళ్ళు ఏం తీసుకురావాలనుకుంటున్నారో అది మర్చిపోతారు. లేదు, వాళ్ళు ఇంకో కొత్త ప్లేస్కి వెళ్ళారు, ఒక బిల్డింగ్ ఉంది, దానిలో ఏదో ఒక ఫ్లాట్కి వెళ్ళారు, మళ్ళీ తిరిగి రావడం మర్చిపోతుంటారు. లేకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళి దానిలోకి వెళ్ళాలంటే అది ఎక్కడుందో తెలియదు వాళ్ళకి. సో జనరల్గా చాలామంది కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొన్ని మర్చిపోతాం, కానీ అది మరీ అంత మతిమరుపు ఉండదు అనమాట. అంతేకాకుండా కార్ పార్క్ చేసాం ఎక్కడో, అందులో అమెరికాలో ఏమవుతుందంటే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కార్ ఎక్కడ పార్క్ చేసి మనం ఎక్కడ ఏ నంబర్ దగ్గర పార్క్ చేసామో ఇది గుర్తు లేదనుకోండి, మనం తిరిగి ఆ ప్లేస్కి రాలేము అనమాట. అది ఎక్కడుందో వెతుకుంటూ ఉండాలన్నమాట. కారుకు ఒక ఎమర్జెన్సీది ఉంటుందన్నమాట, అది నొక్కితే కీంగ్ కీంగ్ అని మోగుతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి ఇది నా కార్ అని తెలుసుకోవచ్చు అనమాట. కానీ ఒక మాట, ఇక్కడ పార్కింగ్లో లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, అట్లా 5-10 లేయర్స్ ఉంటాయి అనమాట. సో ఆ 5 లేయర్స్లో ఎక్కడ పెట్టామో గుర్తులేదనుకోండి, తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడుందో తెలియదు. నేను జనరల్గా మనం ఎవరైనా మర్చిపోతారు, ఎంగేజ్లో కూడా మర్చిపోతుంటారు అనమాట. ఎందుకంటే అది చాలా డిఫికల్టీ. ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కార్ని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో పార్క్ చేసేస్తాను నేను. పార్క్ చేసేసి ఆ నంబర్ ఎక్కడుంది అని చెప్పి ఫోటో తీసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే మనం 4-5 రోజులకి వెళ్తాము, తిరిగి వచ్చే సమయానికి అక్కడంతా యాక్టివిటీస్ అయిపోయి ఇంటికి వచ్చే సమయానికి ఎక్కడ పార్క్ చేసామో తెలియదు. సో మనం ఏం చేయాలంటే మళ్ళీ వెతుక్కుంటూ రావాలి. కాబట్టి ఆ నంబర్ చూసుకొని, ఓకే ఈ నంబర్ దగ్గర పార్క్ చేశాను, అక్కడికి వెళ్ళి కార్ తీసుకుని తిరిగి వెళ్ళిపోతాం. సో సహజంగా ఇవి చేస్తూ ఉంటాం మనం అందరం అందరం కూడా. సో అందుకని ఇప్పుడు మీ ఆవిడ ఏదైనా బజార్కి వెళ్ళి ఇవి తీసుకురండి లిస్ట్ అని చెప్పి ఒక 10 చెప్పారనుకో, టక 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 నంబర్లు తెచ్చేస్తాను వెళ్ళిపోతారు, 4-5 మర్చిపోతారు అనమాట. సో అది కంపల్సరీ. అందుకని మనం ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు ఇదివరకు అంటే పేపర్ మీద రాసుకునేవాళ్ళం, ఇప్పుడు మనకి సెల్ ఫోన్ ఉంది కాబట్టి దానిలో వాట్సాప్ చేసేసుకొని వెళ్ళిపోతుంది. సో ఇలా మరుపు అనేది సహజం, కానీ 67 దాటిన తర్వాత ఇది ఎక్కువ అవుతుంది. సో అక్కడ వాళ్ళు ఏమంటారంటే హిపో క్యాంపస్ అని ఉంటుంది, దాని వాల్యూమ్ తగ్గుతూ ఉంటుంది అనమాట. దాని వాల్యూమ్ తగ్గుతున్న కొద్దీ మీకు బ్రెయిన్లో హిపో క్యాంపస్ అన్న ప్లేస్లో వాల్యూమ్ తగ్గితే కనుక మెమరీ తగ్గిపోతుంటుంది అనమాట. సో అందుకని దానికి ఏం చేయాలి? ఇప్పుడు మనకి వేదం ప్రకారం ఏం చేస్తాము అనేది నేను చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే అసలు సైన్స్ ఏం చెప్తుంది, వాళ్ళు బాగా 2011లో మంచి రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటంటే, 67 దాటిన వాళ్ళని ఒక 120 మందిని ఏమో తీసుకున్నారు. తీసుకొని 60 మందికి ఏమో స్ట్రెచ్చింగ్ ఇచ్చారు, ఎక్సర్సైజ్ డైలీ. 60 మందికి ఏమో వాకింగ్ 40 నిమిషాలు పర్ డే చొప్పున 3 days వీక్. అది 7 days కూడా కాదు, 3 days వీక్, 1 year దాకా ఎట్లా వాళ్ళని వాక్ చేయమన్నారు. ఇంకో 60 మందినేమో స్ట్రెచ్చింగ్ చేసుకోండి అన్నారు. సో చూస్తే రిజల్ట్స్ ఏమొచ్చినా చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒకసారి నేను అది చూపిస్తాను. ఇది ఈ రిజల్ట్ చూడండి. ఇక్కడ హిపో క్యాంపస్ వాల్యూమ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫిగర్ చూద్దాం. ఫస్ట్ డెల్టా వి -1.4%. ఎవరికి? స్ట్రెచ్చింగ్ చేస్తున్న వాళ్ళకి డిక్రీజ్ అయింది. స్ట్రెచ్చింగ్ గ్రూప్ కంట్రోల్ వాళ్ళకి డిక్రీజ్ అయిపోతూ వచ్చింది. సో ఇది వాళ్ళకి జరిగింది. సరే, ఈ వాకింగ్ గ్రూప్కి ఏం జరిగింది? వాళ్ళకి పెరిగింది హిపో క్యాంపస్, ఇది పెరిగింది, ఎన్లార్జ్ అయింది. నాట్ మెయింటైన్డ్, ఎన్లార్జ్డ్. మెయింటెనెన్స్ వేరు, ఎన్లార్జ్మెంట్ జరిగిందని చెప్తున్నారు వాకింగ్ చేసే వాళ్ళకి. సో ఇది వాకింగ్ గ్రూప్కి అనమాట. సో అది 2.12% పెరిగింది, వీళ్ళకేమో 1.4% తగ్గింది. అంటే ఇంకా రాను 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 వీళ్ళలో తగ్గిపోతూ ఉంటుంది. ఈ వాకింగ్ గ్రూప్లో మంచిగా పెరుగుతుంది అనమాట. సో 1 yearకి వీళ్ళు టెస్ట్ చేశారు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది?
వాకింగ్ చేసే వాళ్ళలో ఆ హిపో క్యాంపస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. వాల్యూమ్ పెరుగుతుంది, జనరల్గా అది పెరగదు, అది పెరుగుతుంది అనమాట. ఈ విషయం వాళ్ళు గమనించారు. ఇది మనకి చాలా మంచి ఉదాహరణ. సో పెద్దవాళ్ళు అదేదో చైర్లో కూర్చుంటారు, ఏంటంటే దాన్ని పడక కుర్చీ అనేదో అనేవాళ్ళు. సో దానిలో కూర్చొని పేపర్ పట్టుకొని చదువుకొని వచ్చే పోయేవాడిని పలకరిస్తూ కొన్ని కబుర్లు చెప్తుండేవాళ్ళు. కానీ వాళ్ళు రోజు 40 నిమిషాలు వాకింగ్ చేయగలిగితే, అది వారానికి 3 రోజే వాళ్ళు చేసింది, కానీ మీరు 40 నిమిషాలు వాకింగ్ చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, మెమరీ లూజ్ అవ్వరు అనమాట. సో వేదం కూడా ఇది చెప్తుంది బ్రహ్మాండంగా. అది మళ్ళీ దాని మంత్రాలు అవన్నీ తర్వాత చెప్తాం. ప్రస్తుతం అయితే ఈ సైన్స్ ఏం చెప్తుందో చూడండి. అయితే స్ట్రెచ్చింగ్, మరి స్ట్రెచ్చింగ్ చేస్తారు, ఆసనాలు వేస్తారు, మరి అవన్నీ కూడా చేయవా ఏమి అంటే, వాళ్ళు వేసే స్ట్రెచ్చింగ్ కానీ ఆసనాలు కాదు. ఆసనాలు అనేవి ఋషి కనిపెట్టి ఇచ్చినవి. ఏ ఆసనాలు వేస్తే మెమరీ అలానే ఉంటుందో ఆ ఆసనాలు వేయాలి, అది స్ట్రెచ్చింగ్ చేయాలి, కానీ వాకింగ్ చేయాలి. అయితే వాకింగ్కి స్ట్రెచ్చింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు మీరు గూగుల్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మనకి కాలు ఇలా ఉంటుంది లోపల డొప్ప కొద్దిగా. సో మీరు వాకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ పడి బ్లడ్ హార్ట్కి పంప్ అయిపోతుంది. అలా పంప్ అవడం మూలంగా ఏమవుతుందంటే మీకు ఫ్రెష్నెస్ పెరుగుతుంది అనమాట. అంతేకాకుండా డైజెషన్ బాగుంటుంది. డైజెషన్ పెద్దవాళ్ళకి ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు తినే తిండా అది ఇది అనుకుంటాం, కానీ వాకింగ్ చేసే వాళ్ళకి మటుకు కాన్స్టిపేషన్ తక్కువే ఉండొచ్చు. కొంతమందికి బేసికలీ వాళ్ళు పుట్టుకతో రావచ్చేమో, కానీ అది తక్కువ. మెమరీ పెరుగుతుంది, మెమరీ గుర్తుపెట్టుకునే పవర్ పెరుగుతుంది, ఎందుకంటే హైపోథాలమస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అంటే మామూలు మాట కాదు. సో అది సో అది కాకుండా మనకి ఈ వాకింగ్ మూలంగా బ్లడ్ పంపింగ్ బాగా జరుగుతుంది. ఇంకోటి వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే స్పీడ్ ఎట్ విచ్ వాకింగ్. వీళ్ళు ఇక్కడ దీనిలో నార్మల్ వాక్ చేయమన్నారు. నార్మల్ స్పీడ్తో 40 మినిట్స్ వాకింగ్, అంటే 20 మినిట్స్ ఒక డైరెక్షన్లో వెళ్ళి 20 మినిట్స్ వాపస్ వచ్చేయడం, ఇలా 40 నిమిషాలు వాకింగ్ చేయడం. ఊకి ఆగేసి చాయ్ తాగి కాఫీ తాగి అట్లా కాదు, వాకింగ్ పర్ఫెక్ట్గా వెళ్ళటం మళ్ళీ రావటం. ఇది చేయడం మూలంగా మెమరీ పెరుగుతుంది అనమాట. అయితే ఇంట్లో వాక్ చేయకూడదా అంటే చేయొచ్చు, మీకు ఇంట్లో పెద్ద ప్లేస్ ఉంటే చేసుకోవచ్చు ఇంట్లో, కానీ ఫ్రెష్ ఎయిర్లోకి వెళ్ళడం మూలంగా ఎండ తగులుతుంది. ఎప్పుడైతే సూర్యరశ్మి తగులుతుందో మీకు, ఆ సూర్యరశ్మిలో మీకు మీ బాడీలో డి విటమిన్ జనరేట్ చేసే పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే డి విటమిన్ పెరుగుతుందో బాడీ ఫంక్షన్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే, మన బోన్లో ఒక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే మెకానిజం ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే మీకు బోన్ గ్రోత్ ఉంటుంది, బోన్ చచ్చిపోదు, బ్రిటిల్ అయిపోయి పడిపోదు. సో ఒకవేళ ఏదైనా పొరపాటున ఎవరికైనా ఫ్రాక్చర్ అయితే బోన్ గ్రోత్ ఉంటుంది వాళ్ళకి, బికాస్ ఆఫ్ వాకింగ్. సో ఈ వాకింగ్ చేస్తూ ఉండాలి. నేను అక్కడ ఇండియాకి వచ్చినప్పుడు, ఎక్కడ మన సత్యసాయి నిలయంకి వచ్చినప్పుడు నా స్టూడెంట్, అది సార్ అక్కడ ఒక కిలోమీటర్ దూరంలోనో 2 కిలోమీటర్ దూరంలోనో మొత్తానికి, రెండు ఉండదు, 1.5 కిలోమీటర్ ఉంది. అక్కడ మనకి అది హాల్ ఉంది, ఎక్కడైతే మీరు స్పీచ్ ఇవ్వాలో దానిలో కార్లు తీసుకెళ్తానని అంటే, లేదా నేను నడుస్తాను. 10 అడుగులు ఏగానే సార్ మీకు ఒంట్లో బాగాలేదు సార్ నడవకుండా కారు తీసుకెళ్తాను, నేను నడుస్తాను. నేను మొత్తం క్యాంపస్ అంతా నడిచాను నేను, ఎందుకంటే ఆ నడక నాకు అలవాటు, ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను నేను, నడవటం కంపల్సరీ. సో వాకింగ్ చేస్తూ ఉండాలన్నమాట. వాకింగ్ చేస్తూ మీరు కావాలంటే వాకింగ్లో థాట్ ప్రాసెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు చక్కగా. సో ఇవి చేయొచ్చు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెవిలో ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని యూట్యూబ్ సాంగ్సో లేకపోతే యూట్యూబ్ న్యూసో లేకపోతే ఏదో ఒకటి వింటూ వెళ్ళచ్చు. ఈ రోజుల్లో ఆ ఫెసిలిటీ ఉంది మనకి. కొంతమంది ఇది పెడతారు, ఏమంటారంటే బ్లూటూత్. నేను ఇదివరకు బ్లూటూత్ ఒకసారి వాడాను, కానీ బ్లూటూత్ వాడకపోవడం మంచిది, దానిలో కొద్దిగా డిఫికల్టీస్ ఉన్నాయి. సో దాని బదులు మీరు ఇయర్ ప్లగ్, అంటే మీకు తాళ్లతో వేళ్లాడుతూ మీకు సెల్ ఫోన్లో మీరు కనెక్ట్ చేస్తారు కదా, అది వాడండి. సో దాని మూలంగా ఏమవుతుందంటే మీకు బ్రెయిన్కి దెబ్బ తగలదు, వాల్యూమ్ తక్కువ పెట్టుకొని వినేటట్టుగా చక్కగా మళ్ళీ కావాలంటే మీరు బ్యాక్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ ఏదైనా మిస్ అయినా పెద్ద నష్టం ఉండదు. సో వాకింగ్ చేయండి. ఓకే, 40 మినిట్స్ వాకింగ్ చేయడం మూలంగా మీలో ఎండలో వాక్ చేయండి, అది కూడా
సో కొద్దిగా మరీ తీవ్రమైన ఎండ ఉన్నప్పుడు కాకుండా లేత ఎండ ఉన్నప్పుడు చేయండి. సో లేత ఎండ అంటే ఏంటి, మీకు మార్నింగ్ 8 to 10 బాగానే ఉంటుంది, చెమట పట్టేస్తుంది. ఇది ఎండాకాలంలో ఇండియాలో అయితే కనుక. సో మీకు 8 లోపలైతే ఇంకా బాగుంటుంది. అది మీ ఇష్టం, మీ ఫెసిలిటీ, మీ యొక్క రిటైర్ అయిన పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇక యూత్ అయితే తప్పకుండా వాక్ చేయాలి. వాక్ చేయాలి. మీకు అవకాశం ఉంటే కనుక ఒక మాట, మీ ఆఫీసు 5 కిలోమీటర్లు అనుకోండి, వాక్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అబేబే అట్లా వెళ్తాము, ఆఫీస్కి వెళ్తే చెమట పట్టేస్తుంది, కంపు కొట్టేస్తుంది, పక్కన అందరూ కూర్చుంటారు, ఇదవుతుంది అదవుతుందని. ఈ మధ్య కార్పొరేట్ ఆఫీసులో మీకు స్నానాల గదులు కూడా ఇస్తున్నట్టున్నారు. వెళ్ళి మీరు ఒక బ్యాగ్ తీసుకెళ్ళి, బట్టలు తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్గా బట్టలు వేసేసుకుంటే అయిపోతుంది, అది వీలైతే కనుక. సో దాంతో ఏమవుతుందంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాకింగ్ చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎస్, మనం వాక్ చేయాలి డైలీ. కాళ్ళు భగవంతుడు ఇచ్చాడు, వాటిని యూటిలైజ్ చేయాలి. చేతులు భగవంతుడు ఇచ్చాడు, వాటిని యూటిలైజ్ చేయాలి. ప్రతి అంగాన్ని యూటిలైజ్ చేయాలి. అలానే ప్రతి అంగాన్ని కంట్రోల్ కూడా చేసుకోవాలి. ఓకే. సో ఎందుకంటే అంగాలకి ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి కదా, ఆ గుణాలను అర్థం చేసుకొని మనం కంట్రోల్ కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో కళ్ళతో కంట్రోల్ ఉండాలి, చెవులతో కంట్రోల్ ఉండాలి, నోటికి కంట్రోల్ ఉండాలి. వీటన్నిటి కంట్రోల్ ఉంటేనే మనము సుష్టుగా బతుకుతాం. సో అందుకని ఇందులో ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం వాకింగ్ చేయటం అనేది నిత్య వ్యాయామంగా పెట్టుకోవాలి. 40 నిమిషాలు వాకింగ్ 3 days a week అని చెప్పి ఆ రీసెర్చ్ చెప్తాను. నేనైతే డైలీ అని చెప్తాను. నేను చూస్తుంటే అప్పుడప్పుడు మీకు వీడియోలు పెడతాను, అటు పోతే ఇటు పోతాను, వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటాను. అది ఆ కొండెక్క ఈ కొండెక్క ఇవన్నీ ఈ ఈ కోతి పనులన్నీ నేను చేస్తాను నేను కొద్దిగా, ఎందుకంటే అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు కూడా అది చెయ్యండి. అలా చేస్తే హ్యాపీగా ఉంటుంది జీవితం. అంతేగాని పబ్బులు ఎంబట వాటెంబట పడకండి ఎవ్వరు కూడా. ఇది చెయ్యండి, చేస్తే మీ మెమరీ ఉంటుంది. మీ మెమరీ మీ దగ్గర లేకపోతే మీరు కాదు. ఎప్పుడైతే మీరు కాదో ఎవ్వరు మీకు రెస్పెక్ట్ ఇవ్వరు. మీకు రెస్పెక్ట్ ఎప్పటిదాకా ఇస్తారంటే మీ మెమరీ మీ దగ్గర ఉన్నప్పుడు. ఉదాహరణకు చెప్తాను, మీరు మెమరీ లూజ్ అవుతున్నారు అనుకోండి. మీరు కనుక ఒక గ్రూప్లో నలుగురితో మాట్లాడుతున్నారు, ఒకళ్ళు ఏదో చెప్తారు, అరే వాళ్ళ తాతగారు పోయారా పాపం, ఇదైంది అదైందని ఏదో చెప్తాడు, మీరు వింటారు. మళ్ళీ 5 నిమిషాల్లోనే మీరు మర్చిపోయి, ఎందుకో తాతగారు టాపిక్ వచ్చింది, ఏమైనా మీ తాతగారు ఎట్లనో అడుగుతారు. కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది వీడికి మెమరీ పోయిందిరా బాబు అని. మన తెలుగు సినిమాల డైలాగ్లా చిప్పు దొబ్బింది అని చెప్పి ఓ చండాలంగా మాట్లాడతారు. సో ఈ పదాలు మీకు వినవలసి వస్తుంది. అదే మెమరీ ఉందనుకోండి, గుర్తుపెట్టుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. సామాన్యంగా అమెరికాలో ఇక్కడ కొంతమందికి పేర్లు గుర్తుపెట్టుకుంటారు. నేను వచ్చి పరిచయం చేసుకున్నాను అనుకోండి, పరిచయం చేసుకుని నా పేరు ఇది అంట. వాడి ఆంగ్లేయుడు పాపం, ఆయనకు నోరు తిరగదు, అయినా సరే ఏమిటని 2-3 సార్లు అడిగి తెలుసుకుంటాడు. ఆయన పేరు కూడా చెప్తాడు. చెప్పిన దగ్గర నుంచి నెక్స్ట్ టైం అది మనం మాట్లాడే సందర్భంలో వాళ్ళు నా పేరుతో ఉచ్చరించి మాట్లాడతారు. అంటే నేను జ్ఞాపకం పెట్టుకున్నాను అంటే నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. సో మనకి జనరల్గా ఏమవుతుందంటే కొన్ని పేర్లు మర్చిపోతాం. అందులో వీళ్ళ పేర్లు మనకి నోరు తిరగదు, ఒక మాట ఏవో పేర్లు ఉంటాయి. సో ఆ పేర్లకు నోరు తిరగక మనము కష్టపడతాం, సిగ్గుపడతాం కూడా అడగడానికి, అరే ఇది ఎట్లా మాట్లాడి అడగాలని. సిగ్గుపడకూడదు, అడగాలి. ఎలా ఎలా ప్రొనౌన్స్ చేయాలండి, ఎలా చేయాలంటే వాళ్ళు చెప్తారు. చెప్తే మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. మనిషిని రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఏంటి, పేరు గుర్తుపెట్టుకోవడం. సో ఒక మాట మర్చిపోతాం సహజంగా, ఎన్నో పేర్లు వస్తున్నప్పుడు ఒక పేరు మర్చిపోతాం. సో కానీ ప్రముఖంగా మీరు కమ్యూనికేట్ చేసే మనుషులతో గుర్తుపెట్టుకోవాలి. అలానే మీ వస్తువులు ఎక్కడున్నాయి, మీవి ఎక్కడున్నాయి, మీరు ఏం చేస్తారు, మీరు కాఫీ తాగారా లేదా పొద్దున్న అని. కాఫీ అంటే జ్ఞాపకం వచ్చింది, మళ్ళీ కాఫీ తాగా, ఇప్పుడు రేపు పొద్దున్న తాగుతలేండి. కాఫీ అండి బ్రహ్మాండం, మళ్ళీ మొదలుపెట్టా. ఒక ఒక నెలన్నర ఆపేశాను నేను బ్రహ్మాండంగా. ఆ మధ్య ఇండియాకి వెళ్ళి వచ్చి దగ్గు పట్టుకుంది. సో దానికి ఎవరు అడిగారు, ఏమండి మీకు మంత్ర జపంతో మీరు దగ్గుపోలేదు, మీరు మాకేం చెప్తారని ఎవడో ఏదో మెసేజ్ పెట్టాడు. బాబు మంత్ర జపం చేయాలి, మంత్రం చదవంగానే దగ్గుపోతుందని కాదు అర్థం. మంత్రానికి తగ్గట్టుగా మీరు వ్యవహరిస్తూ పోవాలి, అర్థమైందా. అది వ్యవహరిస్తే ఆటోమేటిక్గా పోతుంది. ఇప్పుడు పోలా. సో అంతే, అది అది ఏదో వస్తే మనిషి అన్నాక రోగం రాకపోతే, మనిషి కాకపోతే వేటికి వస్తాయి రోగాలు. సో అందుకని వస్తాయి. మనకి ఏవో తింటాం, బయట ఏదో తింటాం, ఎక్కడో యూనో గాల్లో వ్యాపించిన కణాలను మనం పీలుస్తాం, ఇవన్నీ అవుతాయి. అయినప్పుడు మనకి వచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకునే మెథడ్ ఉంటుంది. మంత్రజపమే కాదు, హోమాలే కాదు, చెప్పాను కూడా, హోమం చేయడానికి వీలు లేకపోయింది, మా టెంపరేచర్ మైనస్లోకి వెళ్ళిపోయింది.
బయటికి వెళ్ళి చేయాలి హోమ్. అంతసేపు కూర్చోలేము. కూర్చున్న ఆ దగ్గు మీద కూర్చున్నాం అనుకోండి ఇంకాస్త జటిలం అవ్వచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. అందుకని మనము ఏదైతే ఆస్కారం ఉందో అది వేసుకోవాలన్నమాట. అది చేసుకుంటే అది బాగుంటుంది. సో మంత్రజపం చేయాలి, అలానే వ్యవహరించాలి దానికి తగ్గట్టుగా. అలానే మెడిసిన్ ఏది ఉందో తీసుకోవాలి కూడా. మెడిసిన్ లేకపోతే మంత్రజపంతో బ్రహ్మాండంగా అది నయం అవుతుంది, ఖచ్చితంగా నయం అవుతుంది, సమస్య లేదు. కొంత టైం తీసుకోవచ్చు కానీ నయం అవుతుంది. సో అది నయం అవ్వడానికి మీరు ఫుల్గా ప్రయత్నం చేయాలి. నేనైతే దగ్గు తగ్గడానికి బ్రహ్మాండమైన మందు కనిపెట్టాను. అంటే దానికి ఆ, ఎలా చేయాలో చెప్తాను, ఒకసారి చూడండి. నేను కాఫీ బంద్ చేశాను ఫస్ట్. ఎందుకంటే కాఫీ దగ్గుని మళ్ళీ పెంచుతుంది కాస్త. సో కాఫీ ఆపేశాను. బాధ అయిపోయిందండి, కాఫీని ఆపేశాను. ఎంత రోధించానో నాకే తెలియదు. అంటే జీవచాపల్యం చూసారా, గొడవ. తీపి పదార్థాలు ఆపేశాను, అది ఇంకో గొడవ. కాఫీ ఆపితేనే బుర్ర పనిచేయదు, ఇక తీపి పదార్థాలు ఆపితే ఇంకేట పనిచేస్తుంది. అయినా సరే బలవంతంగా ఆపేశాను. ఆపేసి ఏం చేశానంటే జీలకర్ర నీళ్లు వేడి చేసుకో. జీలకర్రని నీళ్ళల్లో వేడి చేస్తే బాగా మంచి మరిగిస్తే చిక్కగా చేదు కషాయం తయారవుతుంది. దాన్ని తీసుకున్న ఫ్లాస్క్లో ఇదే నా కాఫీ అని తాగడం మొదలుపెట్టి, అలా జీలకర్ర నీళ్ళు తాగడం. రాత్రి అయిన తర్వాత కరక్కాయ ముక్కని, అంటే కరక్కాయ పెచ్చు ఉంటుంది కదా, అది తీసి బుగ్గన పెట్టుకొని దాన్ని పీల్చుకుంటూ పీల్చుకుంటూ రసం పీల్చుకుంటూ అది గొంతులో దిగేదాకా అట్లా, అలా రాత్రంతా బుగ్గనే ఉంటుంది. మింగకూడదు, జాగ్రత్తగా ఉండాలి, నమలకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అలా బుగ్గన పెట్టుకొని అలానే మింగుతూ మింగుతూ రసం మింగుతుంటే రాత్రి అంతా దగ్గుతూ తుమ్ముతూ మళ్ళీ దగ్గుతూ అలానే ఉంటుంది. ఒక వారం తర్వాత అది నెమ్మదించడం మొదలుపెట్టింది. అంటే నో ఎక్స్టర్నల్ మెడిసిన్స్. ట్రై చేసాం. ఏమిటి, ఇండియాలో ఉన్నప్పుడు ఏదో మెడిసిన్ ఇచ్చారు మా స్టూడెంట్స్, అది వేసుకున్నాం. అది ఏదో కంట్రోల్ అయింది జలుబు అప్పటికి, కానీ నెక్స్ట్ మళ్ళీ తిరగబెట్టేసినాం. సో ఎందుకంటే లోపల ఉండిపోతుంది కదా, బయటకు వచ్చేసింది. సో దాంతో నేను ఆ కరక్కాయ ముక్క పెచ్చు, గింజ కాదు పెచ్చు, అది బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ చప్పరిస్తూ అలా పడుకోవాలి. అట్లా వారం రోజులకి నెమ్మది ఇచ్చేసింది. నెక్స్ట్ వీక్కి ఆల్మోస్ట్ తగ్గడానికి మొదలుపెట్టి, అంటే 2 వీక్స్ ఇది అంత లోపలంతా అట్లా శిథిరం అయిపోయింది. సో దాన్ని బాగు చేశాను. సో కాఫీ కంప్లీట్గా బంద్ చేశాను. బాగా బాధ వచ్చేసిందండి పోయి. బాధపడితే లాభమే, శరీరం ఫస్ట్ పికప్ అవ్వాలి కదా బ్రహ్మాండంగా. సో చేశాను. చేసిన తర్వాత ఆ కషాయం రోజు పొద్దున్న సాయంకాలం 2 సార్లు అది వేడి వేడిగా పుచ్చుకొని తర్వాత కాచి చల్లార్చిన నీళ్ళే తాగాం. వేరే నీళ్ళు తాగకూడదు. కాచాలి, బాగా మరగబెట్టి చల్లార్చాలి. మరి వేడిగా తాగకూడదు, గోరువెచ్చగా తాగొచ్చు. కానీ కాచిన తర్వాత గోరువెచ్చగా తాగటం చాలా శ్రేయస్కరం, గొంతుకు చాలా మంచిది, చాలా బాగుంటుంది. ఇలా వారం 10 రోజులు అయ్యేటప్పటికి కంప్లీట్గా నెమ్మదించింది. ఇదివరకు ఎవరైనా పోపు పెడితే కూడా దగ్గొచ్చేస్తుండేది, ఎందుకంటే ఇళ్ళన్నీ క్లోజ్ ఉంటాయి ఇక్కడ. కానీ దానికి కూడా తట్టుకుంటాం. అంటే కరక్కాయ అండి, దాని విశేషమే వేరు. సరే, ఇప్పుడు మళ్ళీ వాకింగ్కి వద్దాం. సో వాకింగ్ చేయడం అనేది చాలా శ్రేయస్కరం, మీరు అందరికీ చెప్తున్నాను. సో మా స్టూడెంట్ అక్కడ ప్రతి 10 నిమిషాలకి ఈసారి కాదేస్తా లేదా నేను వాకింగ్ చేస్తే ఏమనుకుంటావు నువ్వు, ఓ ట్యాబ్లెట్ ఇచ్చినావు నాకు, దాంతో ఇచ్చేసి ఓ ఇక నాకు జ్వరం వచ్చేసిందంటే ఎట్లా, నేను వాకే చేస్తాను. వాక్ చేశాను, తిరిగి వచ్చాడు, నాకు క్యాంపస్ అంతా వాకింగే చేసుకుంటూ తిరిగాను. అయితే అది ఎందుకు ఎసెన్షియల్ అంటే మనకి వాకింగే డైలీ మనని సుష్టుగా ఉంచుతుంది. తప్పకుండా. నేను చలిగా ఉండి వర్షం ఉండి బయటికి వెళ్ళాను అనుకోండి, ఇంట్లోనే గిరికీలు కొడతా ఉంటాను. ఇంట్లోనే ఎంత వీలైతే, ఒక రూమ్ ఉందనుకోండి, ఆ రూమ్లో 6 అడుగులే ఉందనుకోండి, వెళ్ళడానికి రావడానికి 6 అడుగులు వెళ్ళటం 6 అడుగులు రావడం, 6 అడుగులు వెళ్ళటం 6 అడుగులు రావడం, బస్ అంతే. కట్ 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 టైం మెయింటైన్ చేస్తాను. చేసుకొని అది ఆ టైంలో నేను ఎవరైనా ఫోన్ చేస్తే కన్నా మాట్లాడుతూ కూడా వాక్ చేస్తాను. సో దట్ ఏమవుతుందంటే మనకి ఆ వాకింగ్ బాగా పనికొస్తుంది. అది కాకుండా మీకు డయాబెటిక్ చెప్పాను కదా ఒకటి ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ చేయాలి. అది పిక్కలకి మంచి స్ట్రెంత్ ఇస్తుంది, కాళ్ళకి మంచి పంపింగ్ జరుగుతుంది, బ్లడ్ హాయిగా గుండెలకి వెళ్తుంది. సో ఈ వాకింగ్లో ఎంత స్పీడ్తో వాక్ చేస్తున్నారు మీరు అన్నది ఇంపార్టెంట్, టెస్ట్ చేసుకోండి. మీరు మంచిగా మంచిగా స్పీడ్గా వాక్ చేస్తున్నారు అనుకోండి, పర్వాలేదు, ఎక్కువగా పరిగెత్తేంత వాకింగ్ అక్కర్లా, మామూలుగా. అప్పుడు మీకు ఆయుష్ గట్టిగా ఉన్నట్లు లెక్క. అదే స్పీడ్ తగ్గుతోందనుకోండి, కొద్దిగా మీరు పెంచాలి. అంటే ఏంటి, గుండెకి మీకు స్ట్రెస్ అవుతుందని అర్థం. ఎస్, అది ఎసిడిటీ మూలంగా అవ్వచ్చు, ఇంకో మామూలుగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, గ్యాస్ మూలంగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ అలా రాకుండా చూసుకోవాలి, ఇది వెరీ ఇంపార్టెంట్.
సో నడక అన్నది ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఇదంతా చెప్పడం ఎందుకంటే నడక మూలంగా హైపోథాలమస్ పెరుగుతుంది. సో అది పెరిగినప్పుడు హైపోక్యాంపస్ సో అది పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. పెరిగితే కనుక మెమరీ బాగుంటుంది. అది ఇంక్రీజ్ అవ్వటం అవసరము మనకి. పెద్దగా అవుతున్న కొద్దీ ఇంకా అవసరము, అందరికీ అవసరం, చిన్నప్పటి నుంచి అవసరం. సో అందుకని పిల్లల్ని మీరు ఊరికే స్కూళ్ళల్లో ఆ కోచింగ్కి వెళ్ళు, ఈ కోచింగ్కి వెళ్ళు అని నస పెట్టకండి. పొద్దున్న సాయంకాలం దాకా స్కూల్కి వెళ్ళి చదివావా, బస్ ఇంకా ఆడుకో, రెచ్చిపోయి ఆడుకోమనండి, పరిగెత్తమనండి, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ ఏదైతే అది ఎండలో ఉంచుని ఆడేయటమే. ఎందుకంటే అది పిల్లలు సాయంకాలం పూట ఆడకపోతే వాళ్ళ జీవితంలో డల్ అయిపోతారండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బాలికలు సాయంకాలం పూట 4 తర్వాత స్కూల్ వదిలేసిన తర్వాత బయటకు వచ్చి ఎండలో హాయిగా 7 దాకా ఆడుకుంటారు, 2-3 గంటలు మినిమం, ఏదో ఒకట తొక్కుడు బిళ్ళ ఆట కానీ, పరిగెత్తే ఆట కానీ, ఖోఖో కానీ, ఒక 4-5 కలిసి చెమ్మ చెక్క కానీ ఏదో ఒకటి ఎండలో నుంచి ఆడుకోండి. ఎస్, అది ఆడుకోవడం మూలంగా మీలో బ్రహ్మాండమైన శక్తి పెరుగుతుంది వయసు వచ్చిన కొద్దీ. లేకపోతే వయసు పెరుగుతున్న కొద్దీ మీరు నీరసం అయిపోతూ ఉంటారు, డల్ అయిపోతుంటారు. మీ పిల్లల్ని ఊరికే కోచింగ్లని అవి కానీ సాధించకండి. హ్యాపీగా వాళ్ళని సాయంకాలం పూట ఆడుకోనివ్వండి. ఇది నా వార్నింగ్ మీ అందరికీ. ఇది కంపల్సరీ పిల్లల్ని ఆడుకోమన్నారు, లేకపోతే తప్పైపోతుంది. ఊరికే చదువేంటండి, చదవక్కర్లేదు, అంత చదవక్కర్లేదు. మీరు హ్యాపీగా చదవాలి, పాస్ అయ్యేటట్టు చదవాలి, ఫస్ట్ క్లాస్ వస్తే సెకండ్ క్లాస్ వస్తే వాళ్ళ బుద్ధికి గ్రాహ్యమైన చదవాలి. కానీ సాయంకాలం ఆడుకునే వాళ్ళకి స్కూల్లో అటెన్షన్ బాగా ఉంటుంది. ఇది గమనించండి దయచేసి అందరికీ. నేను ఒకసారి ఎక్కడో కరీంనగర్ అక్కడ వెళ్ళాను. అక్కడ వాళ్ళు కోచింగ్ బ్రహ్మాండంగా ఇస్తున్నారు, పిల్లల్ని పొద్దున సాయంకాలం తోమేస్తున్నారు. నన్ను ఒకసారి వచ్చేదో మాట్లాడమన్నారు. నేను ఏమాత్రం మొహమాటం లేకుండా సాయంకాలం పూట పిల్లలు ఆడుకోవాలి, కంపల్సరీ వాళ్ళకి 2 గంటల ఆటకి ఇవ్వాలి అని చెప్తే పిల్లలందరూ తప్పట్లు కొట్టారు, పెద్దవాళ్ళంతా నోరు మూసుకున్నారు. ఎందుకురా వీడిని పిలిచాము. సో అది విశేషం. ఎందుకంటే వాళ్ళు ఏమో సాయంకాలం కూడా రుద్దేస్తున్నారు అంతే. అలా రుద్దకూడదు. యూ హ్యావ్ టు. నేను 16, 17, 18 ఇయర్స్ ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు రోజు సాయంకాలం 4 నుంచి 6 లోపల 5 కిలోమీటర్లు షీషోర్ దాకా పరిగెత్తి మళ్ళీ అక్కడి నుంచి వాపస్ 5 కిలోమీటర్లు పరిగెత్తుకుని వచ్చాం. వచ్చి మొత్తం వచ్చి ఎక్సర్సైజ్ చేసాం. చేసి శుభ్రంగా స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని కూర్చొని భోజనం చేసేవాడు. మిగతా వాళ్ళు నా ఫ్రెండ్స్ కాస్త బ్రహ్మాండంగా పబ్బులు గిప్పులు గెలిపేవాడు. నేను సమస్య లేదు, అలా చేసేవాడు. ఎందుకంటే అది వయస్సు, ఆ వయసులో చెబితే ఎప్పుడు చేస్తాం మనం ఇంకా. సో అలా చేసుకొని బ్రహ్మాండమైన జీవితం సాధించారు. మీరు కూడా అలానే మనం లేదా రోగిష్టమై ఎవరి మీద ఆధారపడటం అంటే ఇట్లా భయంకరం కదా, అది ట్రై చేద్దాం. మనకి మన పూర్వీకులు ఎంత స్ట్రెంత్ ఇచ్చారో దాన్ని డిపెండ్స్ అని మనం పుడతాం. కానీ పుట్టడము వీక్గా పుట్టచ్చు కాక, కానీ స్ట్రెంత్ పికప్ చేయాలి. పికప్ చేయడానికి అవకాశం ఉంది. మనం అందరం అందులో యూత్ అండి ముఖ్యంగా. ఐ వాంట్ సీ యూత్. ఎస్, మీరు 20-30 ఈ మధ్యలో ఈ వయసులో ఉండే పబ్లిక్ వెళ్ళకండి బాబు, ప్లీజ్. తాగకండి, ఎట్టి పరిస్థితుల్లో మందు జోలికి వెళ్ళకండి. ముందుంది ముసళ్ళ పండగ, డోంట్ వరీ. మీరు చేయవలసిన పని ఏంటి, బాడీని గెయిన్ అవ్వటం. సినిమాలో చూపిస్తుంటాడు, వాడు ఏదో సిగరెట్ తాగుతుంటాడు, మందు తాగుతుంటాడు, 10 మంది కొడుతుంటాడు. అది తప్పండి. మందు తాగేవాడు, సిగరెట్ తాగేవాడు వాడి బలానికంటే తగ్గిపోయి వాడికి స్ట్రెంత్ ఉంటుంది. సో మందు తాగకుండా, సిగరెట్ తాగకుండా ఉన్న వాడికి వాడి బలం కంటే ఎక్కువ బలం ఉంటుంది వాళ్ళు, అది వాడికి తెలియదు అంతే. సో మీరు గుర్తుపెట్టుకోండి, నో స్మోకింగ్, నో ఆల్కహాల్, నో డ్రగ్స్. ఇలాంటి యూత్ మీరు చూడండి, యూత్నెస్, మీ యూత్ఫుల్నెస్ చూడండి. డ్రగ్ తీసుకోవాలనుకోండి, 60 వచ్చినప్పుడు తీసుకుంటా అనుకోండి, ఇప్పుడు తీయకండి, ఎట్టి పరిస్థితుల్లో పని చేయకండి. మీలో కణాలని చంపకండి, మీలో ఉన్న యూత్ని చంపకండి. బబ్లింగ్గా ఉండాలి. ఎట్లా ఉండాలి, మనిషి కనిపిస్తే అసలు అరే ఎవర్రా వీడు అనుకునేటట్టు ఉండాలి, అట్లుండాలి. కానీ ఎవర్రా వీడు అనుకోకూడదు. ఈ రెండింటికి తేడా ఉంది. సో యూత్ దయచేసి ప్లీజ్ డూ ఇట్. ఎక్సర్సైజ్ చేయండి, మీ వయసులో ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. సాయంకాలం పూట ఎస్పెషల్లీ మగపిల్లలకి సాయంకాలం చాలా
ఉత్తమమైన సమయం ఎక్సర్సైజ్ చేయడానికి. ఎస్, 4 నుంచి 7 మధ్యలో మీరు ఒక గంట గంటన్నర ఎక్సర్సైజ్ చేయండి. ఎట్లా పడ చెమటలు పట్టేయాలన్నమాట. అలానే ఆడండి, పరిగెత్తండి, మీకు ఆడడానికి ప్లేస్ ఉంటే. లేకపోతే ఏం చేస్తాం? సో మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే మీరు బలంగా ఉంటే ఎవడేం చేస్తాడు? మీరు బలంగా ఉండాలి, తట్టుకోవాలి కదా. నలుగురు కొట్టినప్పుడు తట్టుకునేటట్టు ఉండాలి కదా. లేకపోతే ఎట్లా? నలుగురు కొట్టినా సరే మీరు తట్టుకుంటారా, బాడీ తట్టుకుంటుంది అనేటట్టు ఉండాలి. ఎందుకంటే గుంపులు గుంపులుగా వచ్చేవి ఎప్పుడు కూడా ఊర కుక్కలు, అలానే అడవి కుక్కలు గుంపులు గుంపులుగా వస్తాయి. హైనా ఇవి గుంపులుగా వస్తాయి, మీద పడిపోతుంటాయి. సో ఎవడైతే గుంపులుగా వచ్చి దాదాగిరి చేస్తాడో వాడికి బలహీనుడని గుర్తుపెట్టేసుకో. సో ఇది విశేషం అనమాట. అలా కాకుండా తను ఉంటూ తను నలుగురిని ఎంబడేసుకుని వెళ్ళగలిగేవాడు బ్రహ్మాండంగానే ఉంటుంది. కానీ గుంపులుగా ఒక్కడిని కొట్టడానికి వస్తే తప్పు అవుతుంది. సో ఇది వాళ్ళకి ఆ సంస్కారం ఉండదు. మీరు బలంగా ఉన్నారనుకోండి, గుంపు వచ్చినావా 4 తనులు తంతారు, ఏమవుతుంది? బ్రహ్మాండంగా తట్టుకునే శక్తి ఉందనుకోండి, వాళ్ళు కొట్టి అలసిపోతారు, మనం కొట్టేయచ్చు. సో ఇది యూత్లో మీరు బాగా నేర్చుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీక్నెస్కి గ్రో అవ్వకండి. వాకింగ్ కంపల్సరీ చేయండి. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఊరికే మోటార్ సైకిల్ కిక్ కొట్టేసి స్టైల్గా సిగరెట్ తాక్కుంటూ ఏవో చేయకండి. చక్కగా వెళ్ళండి, నడుచుకుంటూ వెళ్ళండి, వెళ్ళి కూరగాయలు తీసుకుని నడుచుకుంటూ వచ్చేసేయండి. మీకు ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? మహా అయితే 1/2 కిలోమీటర్, 2 కిలోమీటర్ వెళ్ళి వాకింగ్ చేసి తీసుకొచ్చేసేయండి. సో ఇలాంటివన్నీ చెయ్యాలి. కొన్ని బరువులు మోస్తూ ఉండాలి, ఇంట్లో పని చేస్తుండాలి, తల్లిగారికి సహాయం చేస్తుండాలి, తండ్రి గారికి సహాయం చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేయాలి మీరు. యూత్లో ఉన్నప్పుడే చేస్తారు, ఇంకెప్పుడు చేస్తారు? ఊరికే టీవీ ముందు కూర్చోవడం, సొల్లు కబుర్లు చెప్పటం, ఫోన్లో మాట్లాడేయటం, ఇవి అస్సలు యూత్ఫుల్కి కానే కాదు. ఇవన్నీ చేసేది ఎవరంటే చేత కాని వాళ్ళు, చేత కాకుండా మూలపడి ఉన్న వాళ్ళు చేస్తారు. మీరు మటుకు బ్రహ్మాండమైన వాకింగ్ చేయండి, నిష్టగా వాకింగ్ చేయండి. ఇది కంపల్సరీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అందులో పెద్దవాళ్ళు మరీ ముఖ్యంగా వాకింగ్ చేయండి. దాంతో మీకు చూపించాను కదా గ్రాఫ్ ఎట్లా ఉందో, ఇది సైంటిఫిక్ స్టడీ. సో మరి వేద మంత్రాల సంగతి మళ్ళీ చెప్పుకుందాం. ఉంటానండి. ఓ